వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దాదాసాహెబ్ కాన్షీరాం 19వ వర్ధంతి కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మాట్లాడుతూ, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సక్రమంగా అమలవ్వాలంటే ఓటు అనే ఆయుధమే సరైన నిర్ణయమని ఆలోచన చేసి అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం కాన్షీరాం 3 రోజులు నిద్రపోకుండా చదివి ఆయన చేస్తున్నటువంటి సైంటిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి అమ్మగారికి 3 పేజీల లేఖ రాయటం జరిగింది. ఈ లోకంలో నేను ఈ దేశంలో చేయాల్సిన పని చాలా ఉంది, నేను మీ ఇంటికి రాను అని, పెళ్లిళ్లకు ఫంక్షన్లకు రాని అని నిర్ణయం తీసుకుని సైకిల్ ఏర్పాటు చేసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ప్రజలను చైతన్యవంతులు చేసి DS4ను బ్యానర్స్కు, ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ 1984లో అంబేద్కర్ జయంతి రోజున పార్టీ ఏర్పాటు చేసి దేశంలో బహుజన కులాలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి అసెంబ్లీ, పార్లమెంటుకు పంపి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను దళిత మహిళ అయినటువంటి బెహగాన్ కుమారి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయన దక్కుతుందని, దేశంలో ఎటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ సెంటు భూమి లేకుండా, సొంత ఇల్లు లేకుండా, బ్యాంక్ అకౌంట్ లేకుండా జాతీయ పార్టీని బహుజన కులాలకు ఏర్పాటు చేసి చనిపోయిన గొప్ప మహనీయుడు దాదాసాహెబ్ మాన్యశ్రీ కాన్షీరాం అని తెలిపారు. అందరికి జై భీమ్. మిత్రులారా, ఈరోజు DS4 బాంసెప్ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, మనువాదుల గుండెల్లో అగ్గిపరాట, ఈ భారతదేశానికి బహుజనులకు రాజ్యాధికారాన్ని చూపించిన వీరుడు మాన్యవర్ కాన్షీరాం గారి వర్ధంతి 19వ వర్ధంతిని నరసరావుపేట పట్టణం, పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ దేశ రాజకీయాలు చూసుకుంటే చాలా హీనంగా, అధ్వానంగా తయారయ్యాయి. మాన్యవర్ కాన్షీరాం గారు జేబులో 5 పైసలు లేకుండా ఈ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చిన యోధుడు. ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత ఆయన ఆశయాలను రాజకీయ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారం రుచి చూపించి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లి ఒక దళిత మహిళని ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మహానుభావుడు దాదాసాహెబ్ మాన్యశ్రీ కాన్షీరాం గారి 19వ వర్ధంతి ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కాన్షీరాం గారి జీవిత కాలం అంతా కూడా ఈ బహుజనుల కోసం తను సైంటిస్ట్గా పనిచేస్తూ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం ద్వారా చైతన్యమయ్యి ఆయన ఉద్యోగాన్ని